చాలా మంది వారి జన్మ నక్షత్రం ఉంటుంది. వారి జన్మ నక్షత్రం ఉన్నప్పటికీ కూడా వారు ఏదో ఒక పేరు పెట్టుకో ఉంటారు. ఉదాహరణకి అనురాధ నక్షత్రంలో జన్మించారనుకుందాం. నాకు దీర్ఘమిస్తున్న నాగేశ్వరరావు, లేక నరహరరావు, నాగమనో, ఇలాగా నా అనేటువంటి అక్షరంతో పేరు పెట్టుకోవాలని పంచాంగంలో ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఆ జన్మ నక్షత్రంని తెలుసుకుని దానికి తగినటువంటి అక్షరంతో కాకుండా వారికి నచ్చినటువంటి పేరుని పెట్టుకుంటూ ఉంటారు. వారి నక్షత్రం మొత్తం గుర్తుంచుకుంటారు. ఒకసారి మీరు పంచాంగాలు తిరగేయండి, మీకే అర్థమవుతుంది. ఆశ్లేష నక్షత్రంలో జన్మించినటువంటి వారు మొదటి పాదం కావచ్చు, రెండవ పాదం, మూడవ పాదం, నాలుగవ పాదం, ఈ 4 పాదాల్లో ఏదో ఒక పాదంలో జన్మించి ఉంటారు కనుక ఆ జన్మించిన వారు డి, డు, డే, డో ఈ అక్షరం మొదటి అక్షరంగా వచ్చే విధంగా పేరు పెట్టుకోవాలి అంటారు. అసలు ఇది సాధ్యమవుతుందా? మనకు ఆలోచించాలి, పండితులు కూడా ఆలోచించాలి. అందుకే తెలంగాణ రాష్ట్రంలో జన్మనామము వ్యవహార నామము అని వస్తుంది. ఈ నక్షత్రం గుర్తు పెట్టుకోవడం కోసం ఆశ్లేష నక్షత్రంలో జన్మించారనుకో డింబకయ్య అని పెడతారు ముందు. ఇది జన్మనామం. వ్యవహార నామం ఏ సుబ్బారావునో వెంకట్రావునో ఏదో పెట్టుకుంటారు. అలాగే ఆరుద్ర నక్షత్రంలో జన్మించారనుకోండి, ఒక పాదంలో జన్మిస్తే ఖం, కాకు దీర్ఘం పెడితే కా పక్కన 0 ఖం. మరొక పాదంలో జన్మిస్తే ఆరుద్ర నక్షత్రానికి చాకు చావత్తు, కింద ఒత్తు, ఛ, చీఛలో ఛ. వీటితో అసలు ఎవరికైనా పేర్లు పెట్టుకోవడం సాధ్యమవుతుందా? ఆలోచించండి. కనుక ఇలాంటి నక్షత్రాలు 27 నక్షత్రాలు అనేకం ఉన్నాయి. అలాగే ఉత్తర నక్షత్రం ఉంటుంది. టాటీ టూటో అని. టాటీ టూటోతో పేరు వస్తుందా? రాదు. ఏ పేరుతో పిలుచుకున్నప్పటికీ జన్మ తేదీ ఏమన్నా మారుతుందా అంటే జన్మ తేదీ ఏమీ మారదు, జన్మ సమయం అంతకంటే మారదు. ఈ పేరుతో అలా కాకుండా రామారావు, RAMARAO రామారావుని అలా కాకుండా రాకు ఇంకొక అక్షరం పెట్టాలా, RAA. మన హిందూ సాంప్రదాయంలో తెలుగు అక్షరాలతో మనం పేర్లు పెట్టుకుంటే ఎక్కడో పాశ్చాత్య భాష వచ్చి పడితే దాని ప్రకారం పేరు పెట్టుకోవటము, దాని స్పెల్లింగ్లో మార్చుకోవటం, అలా స్పెల్లింగ్ మార్చుకున్న కారణంగానే లక్షల రూపాయలు ఆర్జించవచ్చు. కనుక ప్రేక్షకులు మీ జన్మ తేదీలు గుర్తుంచుకోండి, మీ జన్మ సమయాలు గుర్తుంచుకోండి, మీ జన్మ నక్షత్రాలు గుర్తుంచుకోండి. ఈ పేరుతో పెడితే అబ్బాయికి ఎంసెట్ పోయిందని, అసలు రామారావు రామా అనే పేరే పనికిరాదని, రాముడు ఎప్పుడు కష్టాలు పడ్డాడని, సీత అనే పేరు అసలు ఇంకా కష్టాలు పడ్డాడని రకరకాలైనటువంటి భావనలు ప్రజల్లో వస్తుంటాయి. కనుక ఏ పేరుతో అయినా పిలుచుకోవడానికే ప్రయత్నం చేయండి.